నందమూరి నమో నమామి ధన్యజీవి. ఎన్టీఆర్ ఒక మహాశక్తి. ఎన్టీఆర్ తెలుగు జాతి కీర్తి కిరీటం. ఎన్టీఆర్ మహానటుడు, మహోన్నత నాయకుడు. తెలుగు సినిమా స్వర్ణయుగపు కాలంలో వెండితెరపై బంగారు పూలు పూయించిన మహాఘనుడు. 4.5 దశాబ్దాల సినీ జీవితంలో 13 చారిత్రాత్మక చిత్రాలు, 55 జానపద చిత్రాలు, 186 సాంఘిక చిత్రాలు, 44 పౌరాణిక చిత్రాల్లో కథానాయకుడిగా ఓ వెలుగు వెలిగి, దర్శకుడిగా 11 చిత్రాలకు దర్శకత్వం వహించి, నిర్మాతగాను 8 చిత్రాలను నిర్మించి సినీ కళామ తల్లి సేవలో పునీతులై జన నీరాజనాలు అందుకున్నారు. సినీ రంగంలోనే కాకుండా రాజకీయ రంగంలో సైతం తన సత్తా ఏంటో చూపించి కొన ఊపిరి ఉన్నంత వరకు ప్రజాసేవకు అంకితమయ్యారు. జనవరి 18న ఆ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారి వర్ధంతి సందర్భంగా విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు ఎన్టీఆర్ స్పెషల్ స్టోరీ మీకోసం. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు తెలుగువారి ఆత్మ గౌరవాన్ని, గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు చాటి చెప్పిన మహామనిషి. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో 1949వ సంవత్సరంలో ఎల్వి ప్రసాద్ దర్శకత్వం వహించిన మనదేశం చిత్రంతో వెండితెరకు పరిచయమైన ఈ మహానటుడు అనతి కాలంలోనే అజరామరమైన చిత్రాల్లో నటించి జన నీరాజనాలు అందుకున్నాడు. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. కాని ఎన్టీఆర్ వేసిన శ్రీకృష్ణుడు, శ్రీరాముడు పాత్రలనే ఆరాధ్య దైవంగా కొలిచేవారంటే తన నటనతో, తన ఆహార్యంతో, వాక్చాతుర్యంతో అంతలా జన హృదయాలను గెలుచుకున్నాడు. 4.5 దశాబ్దాల సినీ ప్రస్థానంలో 300 చిత్రాల్లో నటించి అనేక పౌరాణిక, జానపద, సాంఘిక, భక్తిరస చిత్రాల్లో నటించి తెలుగువారి ఆరాధ్య దైవంగా మారారు. భారతీయ సినిమాకు ఈయన చేసిన సేవలను గుర్తించి 1968లో భారత ప్రభుత్వం పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది. నటుడిగానే కాక దర్శకుడిగా, కథా, స్క్రీన్ప్లే రచయితగా ఎన్నో విజయవంతమైన చిత్రాలు మనకందించి తెలుగు సినీ కళామ తల్లి ఖ్యాతిని దశ దిశలా విస్తరింపజేసి రాబోయే తరాలకు దిశానిర్దేశం చేసిన ఘనుడు. నిర్మాతగా కూడా వెండితెరకు ఎన్నలేని సేవలందించి ప్రజాభిమానంతో 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ స్థాపించి కేవలం 9 నెలల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి స్థానాన్ని అధిరోహించడం విజ్ఞులను, రాజకీయ పండితులను సైతం విస్తుపోయేలా చేసింది. తెలుగు జాతి ఉన్నంత వరకు అన్నగారంటే ఎన్టీఆర్ అనేంతలా ప్రతి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. రాజకీయ ప్రస్థానంలో కూడా పేదల పెన్నిదిగా, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతిగా మారి మొట్టమొదటిసారిగా ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టి ఎందరో అన్నార్తులకు ఆకలి తీర్చిన కలియుగ రాముడు. తరాలు మారినా ఆ మహానుభావుడు మన మధ్య లేకున్నా ఆయనపై ఉన్న అభిమానం తెలుగు జాతి ఉన్నంత వరకు పదిలంగానే ఉంటుంది. కథానాయకుడిగా, మహానాయకుడిగా, విశ్వవిఖ్యాత నట సార్వభౌముడిగా పద్మశ్రీ మన తారక రాముడి విజయ